హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మనసా. వెల్కమ్ టు Manasadotcom. లాస్ట్ వీడియోలో నేను కుకింగ్ చేసేటప్పుడు నా వీడియోస్ని ఎలా షూట్ చేస్తాను అనేది చూపించాను. అండ్ ఈరోజు వీడియోలో నేను ఎడిటింగ్ ఎందులో చేస్తాను, సో ఎడిటింగ్కి ఎంత టైం పడుతుంది, ఎలా చేస్తాను, ఇవన్నీ కూడా చెప్తాను అనమాట. అండ్ ఇది ఎవరికి యూస్ఫుల్గా ఉంటుందంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఎవరైతే స్టార్ట్ చేయాలి అనుకుంటున్న వాళ్ళకి, లేకపోతే ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళకి కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ నేను ఎలా నేర్చుకున్నాను ఎడిటింగ్ అనేది కూడా చెప్తాను. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ అనే బటన్ని ప్రెస్ చేయండి. సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ఎడిటింగ్ గురించి. నాకు ఎడిటింగ్ రాదు, నాకు ఏ స్కిల్స్ లేవు అని మీరు ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ నేను కూడా జీరో నుంచే స్టార్ట్ చేశాను. నాకు ఎడిటింగ్ అనేది నాకు ఏమీ పాత విషయం ఏమి కాదు. అంటే నాకు అస్సలు తెలీదు, ఎడిటింగ్ తెలీదు, యూట్యూబ్ ఛానల్ గురించి కానీ ఏ విధమైన నాలెడ్జ్ లేదు, జీరో నాలెడ్జ్. సో బట్ మనకి యూట్యూబే అన్నీ నేర్పిస్తుంది. అందులోనే అన్నిటికీ సమాధానాలు ఉంటాయి. మన బుర్రలో వచ్చే క్వశ్చన్స్ అన్నిటికీ అదే సమాధానం ఇస్తుంది. సో అందులో చూసి నేర్చుకొని మన ఛానల్ని కూడా మనం రన్ చేసుకోవచ్చు. వేరే వాళ్ళ చెప్పిన సజెషన్స్ని యూజ్ చేసుకొని మన ఛానల్ని గ్రో చేసుకోవచ్చు. సో ఎడిటింగ్ రాదు నాకు, అది దానికి కంగారు పడొద్దు. అండ్ మనకి ఛానల్ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు చాలా తిక్కగా ఉంటుంది. ఎడిటింగ్ చేయాలంటే చాలా కోపం వస్తుంటుంది. ఎందుకంటే అది అర్థం కాదు, కాసేపు ఇంకా పిచ్చిగా ఉంటుంది. 4-5 గంటలు పడుతుంది ఒక్కొక్క వీడియోకి అని చెప్పి అట్లాగా ఉంటుంది. బట్ ఎవరైతే ఇంట్రెస్టింగ్గా నేర్చుకొని వీడియోస్ కంటిన్యూస్గా అప్లోడ్ చేయగలుగుతారో వాళ్ళే రేపన్నాడు సక్సెస్ కూడా కావచ్చు. ఫస్ట్ అయితే నేను మా ఇద్దరు పిల్లలకి ఛానల్ స్టార్ట్ చేశాను, శ్రీహాస్ అండ్ వెనెలా టీవీ అని చెప్పేసి వాళ్ళకు ఒక ఛానల్ స్టార్ట్ చేశాను. అండ్ వాళ్ళ ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ఒక 2-3 అయితే నేను జస్ట్ ఫోన్లో ఉన్న యాప్స్లో ఉంటాయి కదా, జస్ట్ చిన్న యాప్స్, ఫిల్మింగ్లో వీడియో ఎడిట్ చేసి అందులో పోస్ట్ చేశాను అనమాట ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో. అండ్ ఆ తర్వాత అది చూసుకున్న తర్వాత కొంచెం క్వాలిటీ అయితే అంత బాగాలేదు ఎక్స్పోర్ట్ అయిన తర్వాత. ఆ తర్వాత ఏం చేశానంటే నేను ఫిల్మోరాగో అండ్ కైన్ మాస్టర్ యాప్స్ని యూజ్ చేశాను. అవి చేసినప్పుడు నాకు పెద్ద కష్టం అనిపించింది. అండ్ అవి కూడా అంతే, పైన మనకి మేడ్ విత్ కైన్ మాస్టర్ ఫిల్మోరాగో అని కింద ఇలాగా వాళ్ళ తమ్మునేలు కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అవి కూడా నాకు పెద్దగా నచ్చలేదు. అండ్ అవి చేసుకోవచ్చు, ఎఫెక్ట్స్ బాగుంటాయి, అందులో ఎడిటింగ్ చాలా బాగుంటుంది, మంచి ఎఫెక్ట్స్ పెట్టుకోవచ్చు అందులో. అండ్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి రెండు కూడా. ఆ తర్వాత నేను యూజ్ చేసింది మ్యాక్బుక్. ఇందులో ఈ మ్యాక్బుక్లో మనకి ఇది మ్యాక్బుక్ ప్రో. ఇందులో ఏంటంటే మనకి iMovie యాప్ అని ఉంటుంది, ఫ్రీనే. యాపిల్ ప్రోడక్ట్స్ అన్నిట్లలో అంటే ఐఫోన్లో కానీ ఐప్యాడ్లో కానీ ఇలా మ్యాక్బుక్స్లో కానీ iMovie యాప్ అనేది ఫ్రీగా ఉంటుంది. సో దాన్ని మనం మంచిగా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో ఎడిటింగ్కి అయితే చాలా 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 బెస్ట్ యాప్ అనమాట. యూట్యూబ్కి వీడియోస్ ఎడిట్ చేయాలంటే నేను ప్రస్తుతం అయితే ఓన్లీ వన్ యాప్ iMovieని మాత్రమే యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు ఈ మ్యాక్బుక్ని హ్యాండిల్ చేయడం ఈజీగా ఉంది. ఆ తర్వాత iMovieలో వీడియో ఎలా ఎడిట్ చేసుకోవాలి అదంతా కూడా చాలా ఈజీగా ఉందన్నమాట ప్రాసెస్. సో నేను దానికి స్టిక్ అయిపోయాను ఇంకా iMovieకి. అండ్ మనకి iMovieలో ఎడిటింగ్ ఎలా చేయాలి అని నాకు తెలియదు. సో వాటి కోసం ఫస్ట్ మనకి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, యూట్యూబ్లోనే చాలామంది క్రియేటర్స్ ఉంటారు. సో మనం జస్ట్ సెర్చ్ చేస్తే చాలు, iMovieలో వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలి అని సెర్చ్ చేసుకుంటే మనకి చాలా సజెషన్స్ వస్తాయి, చాలా వీడియోస్ ఉంటాయి. సో అవి చూసుకుంటూ ఒక్కొక్కటి నేర్చుకోవచ్చు. అందులో ఎలా బ్యాక్గ్రౌండ్స్ పెట్టుకోవాలి, ఎలా ట్రాన్సిషన్స్ పెట్టుకోవాలి, పిక్చర్ ఇన్ పిక్చర్ అంటే ఒక్కొక్కటే మాట్లాడేటప్పుడు ఇంకో పిక్చర్ కూడా వస్తుంది కదా పక్కన. సో అట్లాంటివి ఎలా పెట్టుకోవాలి అదంతా కూడా మనకి యూట్యూబే నేర్పిస్తుంది. ఎవరు నేర్పించాల్సిన అవసరం లేదు, యూట్యూబ్లో సెర్చ్ చేసుకుంటే చాలు, అది నేర్పిస్తుంది అనమాట. అలా నేర్చుకున్నాను. నేను ఎవరి ద్వారా నేర్చుకోలేదు, ఏమీ లేదు, నేనే నా ఓన్గా జస్ట్ ఒక 5-6 వీడియోస్ చేశాను. కానీ ఫస్ట్లో చేసేటప్పుడు చాలా టైం పడుతుంది, ఎందుకంటే మనకి అందులో ఏవేవి ఆప్షన్స్ ఎలా యూజ్ చేయాలి తెలియదు. అండ్ ఎడిటింగ్కి కొత్త మనం కాబట్టి ఫస్ట్ టైం పడుతుంది. సో టైం పట్టినా పర్లేదు, మనకి యాప్ ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది నేర్చుకోగలిగితే చాలు అనమాట. ఫస్ట్ 5-6 వీడియోస్కి కొంచెం కష్టమైనా కూడా తర్వాత మనము ఈజీగా చేసేయచ్చు. అందులో మనం ఎవరి హెల్ప్ అవసరం లేకుండా ఈజీగా టైం కూడా కొంచెం సేవ్ చేసుకోవచ్చు, చాలా ఫాస్ట్గా కూడా చేసేసుకోవచ్చు అనమాట. అండ్ టైటిల్స్ పెట్టుకోవచ్చు మనం అందులో వీడియో ఎడిట్ చేసిన తర్వాత. ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉంటుంది కదా, ఇప్పుడు ఎవరైనా పిల్లలు మాట్లాడుతూ ఉంటారు, వాటన్నిటిని మ్యూట్ చేసేసి వాయిస్ చెప్పాలన్నమాట వీడియోకి. సో వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే మనము వితిన్ 3-4 మినిట్స్లోనే ఉంటుంది మన రెసిపీ వీడియో. అండర్ 5 మినిట్స్లోనే ఒక వీడియో ఉంటుంది అనమాట. 5 మినిట్స్ కన్నా
కన్నా ఎక్కువ చేస్తే బోర్ కొడుతుంది కాబట్టి 5 minutes లోపలనే 3 minutes to 4 minutes ఇట్లాగా వీడియో లెంగ్త్ అనేది ఉండాలి. సో ఆ 4 minutesలోనే మనం ఎంత చెప్పాలి, ఏ మాటలు చెప్పాలి అనుకుంటున్నామో అదంతా మాట్లాడాలంటే ఆషామాషి విషయం కాదు. చాలా స్కిల్ ఉండాలన్నమాట. అంటే మనం చెప్పగలిగింది చెప్పేసేయాలి ఆ టైంలో అండ్ వీడియోకి తగ్గట్టుగా ఉండాలి. సో అట్లా అనమాట. సో దానికోసం చాలా టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది మనము. అండ్ వాయిస్ మాట్లాడిన తర్వాత కొంచెం కట్ చేయాల్సి వస్తుంది ఇట్లాగనమాట. సో ఒక్క వీడియోకి వచ్చేసి నాకు ఎన్ని గంటలు పడుతుంది టైం అని అంటే మినిమం 4 hours పడుతుంది. వీడియోని బట్టి ఉంటుంది. కొంచెం ట్రావెల్ వీడియోస్ అట్లాంటివి అయితే కొంచెం ఎక్కువగా పడుతుంది టైం నాకు. అండ్ కుకింగ్ వీడియోస్ అయితే చాలా తక్కువ టైమే పడుతుంది. అండ్ వాయిస్ ఓవర్ ఇస్తే ఇంకా ఎక్కువ టైం పడుతుంది అనమాట. ఇలా ఉంటుంది. అండ్ వీడియో లెంగ్త్ని బట్టి వీడియోని బట్టి మన ఎడిటింగ్ టైం అనేది పెరుగుతూ ఉంటుంది. థంబ్నెయిల్ చేయడానికి కూడా ఒక యాప్ ఉంటుంది. సో థంబ్నెయిల్ అంటే ఏం లేదు, జస్ట్ మనకి ఒక ఫోటో లాగా దాని మీద ఇలాగా టైటిల్ లాగా రాస్తారు కదా. సో ఈ వీడియోలో చూడండి ఏముందో అని చెప్పేసి ఇలాగ ఏదో షాకింగ్ గా లేకపోతే ఇంట్రెస్టింగ్ గా రాస్తారు కదా, అదే థంబ్నెయిల్. ఆ థంబ్నెయిల్ కూడా అట్రాక్టివ్ గా ఉంటే మన వీడియోని క్లిక్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో థంబ్నెయిల్ చేయడానికి కూడా చాలా యాప్స్ ఉన్నాయి. మీరు యాప్ స్టోర్ లో కానీ ప్లే స్టోర్ లో కానీ యాప్స్ ని డౌన్లోడ్ చేసుకొని చేసుకోవచ్చు. నేను యూజ్ చేసే యాప్స్ వచ్చేసి ఫోటోగ్రిడ్ అండ్ పిక్సార్ట్, ఆ తర్వాత క్యాన్వా, ఇలాగా కొన్ని యాప్స్ ఉంటాయి. ఏవైనా యూజ్ చేసుకోవచ్చు. నాకు ఈజీగా ఉండేవి ఈ 3 అనమాట. ఈ 3 యూజ్ చేస్తాను నేను. అండ్ యాప్స్ లో కూడా మనకి అన్ని ఆప్షన్స్ యూజ్ చేసుకోవడానికి చాయిస్ ఉండదు. ఎందుకంటే కొన్ని కావాలంటే మనం మనీ పెట్టాల్సి వస్తుంది. సో ప్రస్తుతానికి మనీ పెట్టకుండా నేను ఫ్రీగా ఎంతవరకు అయితే ఆప్షన్స్ ఉన్నాయో వాటిని మాత్రమే యూజ్ చేసుకుంటున్నాను థంబ్నెయిల్ చేయడానికి కూడా. సో iMovie కూడా నాకు ఫ్రీగా వచ్చిన యాపే కాబట్టి దానికి కూడా ఏం మనీ స్పెండ్ చేయలేదు. అండ్ ఇది కూడా దీనికి మనీ స్పెండ్ చేయలేదు. జస్ట్ ఫ్రీగా ఉన్న ఆప్షన్స్ నేను ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నాను. ఎందుకంటే నా ఛానల్ ఇంకా ఇనిషియల్ స్టేజ్లోనే ఉంది, బిగినింగ్లోనే ఉంది కాబట్టి నేను పెద్దగా దానికి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు అని ఇప్పటి వరకు అయితే ప్రస్తుతానికి అలా చేస్తున్నాను. అండ్ ఒకవేళ మంచిగా ఛానల్ రన్ అయితే సక్సెస్ అయితే అప్పుడు ఇంకా వాటికి ఇంకా బెటర్ క్వాలిటీ ఇవ్వడానికి నేను ట్రై చేద్దాంలే అని చెప్పి డిసైడ్ అయ్యాను. ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు వీక్లీ 5 వీడియోస్ పెట్టేదాన్ని. అంటే రోజు రికార్డ్ చేసుకోవడం, రోజు ఎడిటింగ్ పని ఉండేది అనమాట. సో ఇట్లాగా కష్టం అవుతుందని చెప్పేసి నేను ఇంకా కొంచెం శ్రమను తగ్గించుకోవాలి అని చెప్పి వీక్లీ 3 days వీడియోస్ మాత్రమే పెడుతున్నాను ఆల్టర్నేట్ డేస్లో. సో ఆ టైం కూడా ఒక పర్టికులర్ టైం అనేది డిసైడ్ అవ్వాలి. మనం ఆ టైంకి మన ఛానల్లో వీడియోని పోస్ట్ చేయాలి అన్నట్టు. ఇప్పుడు సపోజ్ మార్నింగ్ 7 o'clockకి వీడియో పెట్టాలి అని అనుకున్నాం అనుకోండి, అదే టైంని మెయింటైన్ చేయాలి. అది ఒకటి మీరు నేర్చుకోవాల్సింది. సో కంపల్సరీ ఒక టైం ఏదో ఒకటి ఫిక్స్ చేసుకోండి. మీ ఇష్టం, మీరు ఏ టైంలో పెడతారో ఆ టైంని ఫిక్స్ చేసుకొని ఆ టైం కల్లా మన వీడియో మన ఛానల్లో పబ్లిష్ అయిపోవాలన్నమాట. అలా చూసుకోండి. అండ్ మనం ఎక్కడైనా ట్రావెల్కి కానీ ఎక్కడైనా వెళ్ళాల్సి వచ్చింది, వేరే ఊరికి వెళ్ళాల్సి వచ్చింది, లేకపోతే మనకి హెల్త్ బాగాలేదు, అలాంటప్పుడు ఆల్రెడీ చేసిన వీడియోస్ ఉంటాయి కదా, కొన్ని ఎడిట్ చేసుకొని పెట్టుకున్నవి, అవన్నీ కూడా మనము ముందే షెడ్యూల్ చేసి పెట్టుకోవచ్చు అన్నమాట. పలానా డేట్కి, పలానా టైంకి, పలానా రోజు మన వీడియో పబ్లిష్ అయిపోవాలి, పబ్లిక్కి కనపడాలి అని అనుకుంటే యూట్యూబ్లో మనకి ఆప్షన్ ఉంది. సో టైం సెట్ చేసుకోవచ్చు. టైం సెట్ చేసుకుంటే ఆ టైంకి మన వీడియో అనేది పబ్లిష్ అయిపోతుంది. నేను అలానే చేస్తాను. అండ్ మేము ఫ్లోరిడా వెళ్ళాము, నయగారా వెళ్ళాము. ఆ ఛానల్లో ఎప్పుడు వీడియోస్ అనేది స్టాప్ అయితే అవ్వలేదు. నేను ఫిక్స్ చేసుకున్న టైంకి అవి పోస్ట్ చేస్తూనే ఉన్నాను అనమాట. అంటే ముందే షెడ్యూల్ చేసుకొని వెళ్ళిపోతాను కాబట్టి నేను ఎక్కడున్నా సరే అవి పబ్లిష్ అయిపోతాయి. సో ఆ ఆప్షన్ మాత్రం చాలా బాగుంది. అండ్ అలా ఎందుకు అంటే మనం యూట్యూబ్లో ఎప్పుడు యాక్టివ్గా ఉండాలన్నమాట. ఎప్పుడు వారానికి ఒక వీడియో పెడుతున్నారు అనుకోండి, సో కంపల్సరీ వారానికి ఒక వీడియో ఉండాలి. లేకపోతే నెలకు ఒక వీడియో పెడుతున్నారు అనుకోండి, కంపల్సరీ నెలకు ఒక వీడియో ఉండాలి. అండ్ అలా అని 6 నెలల దాకా పెట్టకుండా ఉండకండి. అండ్ ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి యూట్యూబ్లో. అలా అయితేనే కొంచెం మన ఛానల్ సక్సెస్ అయ్యే రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. యూట్యూబ్లో ఎలా అప్లోడ్ చేయాలి ఏంటి అదంతా కూడా నేను ఏం మాట్లాడాను ఈరోజు. వాటికి మనకి తెలుగులో క్రియేటర్స్ ఉన్నారు, చాలా మంది టెక్నికల్ క్రియేటర్ యూట్యూబర్స్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే మనకి జస్ట్ యూట్యూబ్ గురించిన వీడియోస్ మాత్రమే చేస్తుంటారు అనమాట. దాంట్లో ఎలా అప్లోడ్ చేయాలి, ఏమేమి యాప్స్ యూజ్ చేయొచ్చు, ఎలా ట్యాగ్స్ వేయాలి, ఎలా ఎండ్ స్క్రీన్ పెట్టాలి, ఎలా థంబ్నెయిల్ చేయాలి, ఇవన్నీ కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు అనమాట. సో వాళ్ళ ఛానల్ని మనకి ఇష్టం ఉన్న వాళ్ళు, జెన్యున్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళని మనం ఫాలో అవ్వచ్చు. ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అలా అయితేనే మనకి యూట్యూబ్ గురించిన సమాచారం అంతా తెలుస్తుంది. దాంట్లో వచ్చిన అప్డేట్స్ కానీ, దాంట్లో ఉన్న రూల్స్ కానీ, లేకపోతే ఎలా మన ఛానల్ని గ్రో చేసుకోవాలి, ఇవన్నీ కూడా
ఆ అప్డేట్స్ అనేవి వాళ్ళ ద్వారా మాత్రమే తెలుస్తాయి, మనకి ఎవ్వరు చెప్పరు. సో యూట్యూబ్లో ఉండే క్రియేటర్సే ఉంటారు. సో మీకు తెలుగు కానీ, హిందీ కానీ, ఇంగ్లీష్ కానీ ఏదైనా ఒక ఛానల్ని ఫాలో అవ్వచ్చు. నేనైతే 3 లాంగ్వేజ్లు చూస్తాను. ఎవరిది నచ్చితే వాళ్ళది చూస్తాను అనమాట. పర్టికులర్గా వీళ్ళు వాళ్ళు అనేం లేదు. అండ్ తెలుగులో అయితే బోల్డంత మంది క్రియేటర్ ఉన్నారు. టెక్నికల్గా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళ ఛానల్ ఏదో ఒకటి ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళ దగ్గర నుంచి బాగా ఉంటుంది. అండ్ మనం ఈజీగా మన ఛానల్ని కూడా గ్రో చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మీకు ఏమాత్రం యూస్ఫుల్గా అనిపించినా కూడా ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. లైక్స్ అండ్ కమెంట్స్ ఒక యూట్యూబర్కి మంచి ప్రోత్సాహాన్ని ఇస్తాయి నెక్స్ట్ వీడియో చేయడానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. బాయ్.